మనకు ఎవరైతే అన్యాయం చేసారో వాళ్ళంతా అసెంబ్లీలో ఏం జరిగి ఈ రోజు అసెంబ్లీలో లేకుండా పోయారు. మనల్ని ఉద్యోగాలు లేకుండా చేసిన 6 నెలల నుంచి పోరాడుతున్నాం. ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి నా మాటలు వినండి దయచేసి. మమ్మల్ని స్టేషన్లలో పడ్డప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు, మేము కేసుల పాలైనప్పుడు అందరూ కూడా మీరు ఆదుకున్నారు. ఇదే ప్లేస్ లో జూలై 19వ తారీఖు మీ ఆధ్వర్యంలోనే దీక్ష చేసినాం. గాంధీ భవన్ మెట్లు ఎక్కిన సార్లు కోచింగ్ సెంటర్ మెట్లు కూడా ఎక్కి కాల చెప్పులు అడిగిపోయినాయి. కానీ మీరు అధికారంలోకి వచ్చారు. నా వల్ల వచ్చారు, నిరుద్యోగుల వల్ల వచ్చారు, అందరి వల్ల వచ్చారు. కానీ దయచేసి మేము ఇలానే మిగిలిపోతున్నాం. ఇంకా పోరాడే ఓపిక కూడా లేదు. గత 6 నెలల నుంచి ఇంటికి కూడా పోలేకపోతున్నాం. ఇంకా ఇంటికి కూడా పోలేము. ఇంకా ఏదైనా చేస్తే మీరు ఏదైనా చేయండి, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఇక ఏదన్నా కూడా చేయండి. మమ్మల్ని పిలిచి మాట్లాడడానికి అసలు మీకు 5 నిమిషాలు టైం లేదా? మరి ఇంత పరిస్థితి అంటే మీరు మీ స్థాయిలకు మీరు రాకపోవచ్చు, కనీసం కింద అధికారులు ఉంటారుగా, ఒకళ్ళు ఇద్దరు పిలిపియండి. మాలాంటి వాళ్ళని కాకపోయినా ఇల్లు అన్వర్ సార్ లాంటి వాళ్ళని, జఫర్ లాంటి సార్ వాళ్ళని, అశోక్ సార్ లాంటి వాళ్ళని, ఇంకా 2-3 మేధావులు తీసుకుని వాళ్ళు పోతే వాళ్ళే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లాయర్ రమేష్ చిల్లా సార్ లాంటిని, శరత్ కుమార్ సార్ లాంటి వాళ్ళని పిలుచుకొని తీసుకొని మా డిమాండ్ లేని వాళ్ళ డిమాండ్ లేని 5 నిమిషాలు మా కోసం టైం కేటాయిస్తే అయిపోతుందిగా. ఎంతగానో ఈ రోజు ఈ టెంట్లు ఇవన్నీ 5-6 వేల రూపాయలు అయినాయి. ఇంకెంతగానో ఒక్కొక్కళ్ళు రక్తమాసాలు ఛార్జీలు పెట్టుకొని అలాగే టిఫిన్ పొద్దు నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకసారి చూపించండి. పొద్దు నుంచి ఇక్కడ ఒక్కళ్ళనే లేచిర్రా? ఏం భోజనాలు తినక ఇంకెంతకాలం? ఇంకా ఓపిక లేదు, పోరాడే తత్వం లేదు. అయిపోయింది. ఉన్న డబ్బులు కూడా అన్ని ఊడ్చిపోయినాయి. ఏం లేదు ఇక. ఇప్పుడు అందరు బయట కూడా ఇప్పుడు నా మిత్రులు అవుతున్నా 50 రూపాయలు ఉంటాయి అని ఇంత దిగజారి తెలంగాణలో. దయచేసి మమ్మల్ని నన్ను ఎవరు కనీసం అతడు చేస్తే చేసారు, చేయకపోతే చేయబోయారు. ఫస్ట్ మమ్మల్ని పిలిచి ఏదో ఒకటి మాట్లాడండి. మాట్లాడి ఏదో ఒక హామీ ఇవ్వండి. ఆ కోర్టులో నేను 10 లక్షల రూపాయలు పెడితే స్టే ఆర్డర్ తీసుకొస్తే కోర్టునే ధిక్కరించి రిజల్ట్ ఇచ్చిండు. ఇంకెవరు చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? కోర్టు చెప్తే కోర్టు మాట వినరా? విద్యార్థులు చెప్తే విద్యార్థుల మాట వినరా? ఎవరి మాట వింటారు? అసలు తెలంగాణలో ఆంధ్రాలో పెత్తనం ఏంటి అసలుకి? ఫస్ట్ అసలు మాకు చేసే చేయకపోయారు కదా, బోర్డు చైర్మన్ తొలగించండి. ఫస్ట్ మేము మాకు ఉద్యోగాలు లేకపోయినా ఏం కాదు. ఇంత చిల్లరగా ఇంత గలీజ్ గా లేబర్ వాళ్ళని చూస్తాడా బోర్డు చైర్మన్? 100 సార్లు ఇంత పత్రాలు ఇచ్చే డిఎస్ఎల్ఆర్బి బోర్డు చైర్మన్ కావాలా? ఇంకెంతకన్నా పేగులు అడిగిపోతున్నాయి. మాట్లాడి గొంతు ఈ జీవో నెంబర్ బుక్కులో చదివిన దానికన్నా ఈ చదివింది ఎక్కువైంది. చదివి నోటిఫికేషన్ లో మేము క్లియర్ గా నేను రాసిన బహిరంగ లేఖని మాది గనక నోటిఫికేషన్ లో మీరు ఇచ్చినట్టు క్లియర్ గా మేముండి మేము ఏదైనా చేసినట్టయితే మా మీద 420 కేసులు పెట్టండి, చీటింగ్ కేసులు. ఇదే కనుక ఈ ఫైల్ కనుక తప్పని నువ్వు నిరూపిస్తే నువ్వు మీద నీ 420 కేసులు పెడతా. ఇంకెంతకన్నా జైల్లో పెడుతుంది, కేసులు పెడుతుంది, దెబ్బలు పెడుతుంది, అన్నోళ్ళు కూడా చేస్తుంది. ఎన్ని పోరాటాలు? 6 నెలల పోరాటం. సెక్రటరీని ముట్టడిస్తుంది, డీజీపీ ఆఫీసుని, అసెంబ్లీని, హైకోర్టు దగ్గర ధర్నా చేస్తుంది. ఇంకేంది? డీజీపీ ఆఫీస్ 2 సార్లు సెక్రటరీ అన్ని చేసినావు, రోడ్ల మీద చేసినావు, డీక్రిమినల్ చేసినావు, వింత పత్రాలు ఇచ్చినావు, అసెంబ్లీలో మాట్లాడిచ్చినావు, హైకోర్టులో కేసు వేసినావు, గవర్నర్ వింత పత్రం ఇచ్చినావు. ఇంకా ప్రధానమంత్రి రాష్ట్రపతి మిగిలిరయ్యా. మాకెవరు లేరు మిగలడానికి. ఇక వాళ్ళిద్దరు కూడా ఇచ్చే సోమత అంటే ఢిల్లీ పోవాలంటే మేము ఎవరైనా ఒకళ్ళు కిడ్నీలు అమ్ముకోవాలి. ఇక ఏం చేయమంటారు చెప్పండి? ఇక మీరు మాత్రంగా దయచేసి 1-2-3 వింత పత్రాలు ఈరోజు అసలు మిగలలే తెలంగాణలో. వింత పత్రాలు ఇచ్చేటోళ్ళు లేడుగా, అందరూ అయిపోయారు. వింత పత్రాలు ఇచ్చేటోళ్ళు అందరూ అయిపోయారు. ఇంకా ఇప్పుడు అదొకటే మిగిలింది అన్న. ఇంకా దాని నుంచి అవ్వలేదు. డీజీపీతో సహా చిన్న కానిస్టేబుల్ వరకు కూడా ఇచ్చినాం. ఇంకేం చేయాలి చెప్పు? రాష్ట్ర మినిస్టర్ అన్నాడు, ఏమన్నాడు? వాడు అన్నాడు. మా మంత్రి గారిని అడిగితేనేమో ఆ ఎగ్జామ్ రాసి అంటుండు. ఇంక నేను ఏం చెప్పని చెప్పు, అందరూ ఓడిపోయారులే, దరిద్రం పోయింది. కానీ ఇప్పుడైనా మీరన్నా కొద్దిగా దయచేసి 1-2 నిమిషాలు మా కోసం మేము అసలు మేము ఏం చేయాలి? 1-2 నిమిషాలు మేము చెప్పే తప్ప రైట్ అనేది ఒక్కసారి మాతో చర్చిస్తారని, మమ్మల్ని పిలుస్తారని 2 చేతులు జోడించి కాంగ్రెస్ నాయకులకి ఓట్లు వేసిన ఏ ఓటు అయితే వేసినావో అదే ఓటుకొని మిమ్మల్ని అడుగుతున్నాయా? డబ్బులు తీసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళ కాడ. నిన్నైతే మా నల్లగొండ ఎమ్మెల్యేలకైతే అందరికీ నేనైతే చిరుసు వహించి నమస్కారం చేస్తున్నా. ఎమ్మెల్యేలకు ఓటేసినందుకు నేనైతే గర్వపడుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మమ్మల్ని చీప్ గా చూసారు. కానీ నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడున్నా వాళ్ళు మాత్రం చేసినా చేయకపోయినా సీఎం దృష్టి వరకు ఇచ్చారు. అదొకటి హ్యాపీగా ఉంది. దయచేసి మిగతా ఎమ్మెల్యేలు కూడా అలానే చేయాలనుకుంటున్నాం. దయచేసి 1-2 నిమిషాలు మాతోటి అంటే మేము సామాన్యులే. దయచేసి ఓటు అయితే ఇచ్చినాక 1-2 నిమిషాలు మాట్లాడాలి. ఇది కోదండరాం సార్ కానీ పెద్ద వాళ్ళు చూస్తున్నా కానీ ఒక్కసారి మాతో చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. దయచేసి థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 46 గురించి